ఫనీ గారు ఫిజికల్ హెల్త్ అంటే నిజంగా గూడా చాలా మంది గూడా ఇప్పుడు మీరు చెప్పినా గాని మేబీ కొంతమందికి అర్థం కాకపోవచ్చేమో. ఇది నేను నా 10థ్ క్లాస్‌లో ఫేస్ చేసింది ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. 10థ్ క్లాస్‌లో మేమేంటంటే కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఆ టైంలో ఏంటంటే అక్కడ ఉన్న హాస్టల్స్‌లో వచ్చి స్టే చేయటం, చివరి ఎగ్జామ్స్ టైమ్ వచ్చేసరికి అవును. హాస్టల్‌లో జాయిన్ చేయమనేవాళ్ళు. అలా ఉండటం ఆ టైంలో అక్కడ ఫుడ్ తిని తినక గాని బయట స్నాక్స్ తినటము, ఆ టైంలో ఫిజికల్ హెల్త్ నాతో పాటు ఇంటి దగ్గర నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. నేను కూడా క్లెవర్ స్టూడెంట్స్‌తో పాటే ఉండేదాన్ని. కానీ ఎంత చదివినా గాని ఆ మార్క్స్ కన్నా గాని దాటేవి కాదు. ఏమవుతుందో అర్థం కాదు. గుర్తుండే కాదు. ఇప్పుడు లేటర్ నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు నేను న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోక నాకు కోల్డ్ ఇష్యూ ఉంటే దట్ వింటర్ టైమ్ ఉంటుంది. ప్రిపరేషన్ టైమ్ అవును. మొత్తం గూడా. అవును. కోల్డ్ ఇష్యూ మళ్ళీ మళ్ళీ వచ్చి నాకు గుర్తుండక మళ్ళీ వాళ్ళందరూ నిద్రపోయే టైంలో గూడా నేను సరిగ్గా రావట్లేదని చెప్పి మళ్ళీ ఆ టైంలో కూడా చదివేదాన్ని. అయినా గాని నో యూజ్. తర్వాత నాకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత నేను చేసిన తప్పు అది అని నాకప్పుడు అర్థమైంది. ఇప్పుడు పిల్లలు చేస్తున్న తప్పు కూడా అదేనండి. కంపారిజన్ చేసుకుంటున్నారు. చదవటం అనేటువంటిది హ్మ్. ప్రాసెస్. ఇదేం జరుగుతున్నారు, పొద్దున్నే 4కి లేచి చదవాలి. బావుంది. నీకు ఇంట్లో పరిస్థితులు అవసరం అవుతాయా? రావా? అలాగే కొంతమంది పిల్లలు నైట్ ఔట్ చేస్తారు. హ్మ్. సో, నైట్ ఔట్ చేస్తే మరి పొద్దున్నే స్కూల్‌కి ఎవరు రావాలి? అప్పుడంతా స్లీపీగా ఉంటారు. అవును. సో, మీకు, మీ కుటుంబానికి, మీ యొక్క శరీరానికి అనుగుణమైనటువంటి ఒక పద్ధతనేటువంటిది ఉంటుంది. అది నాకొక పద్ధతి ఉంటుంది. హ్మ్. సో, నేను నైట్ ఎక్కువ సేపు చదవగలను. ఇంకో స్టూడెంట్ ఉంటాడు. నైట్ ఎక్కువ సేపు చదవలేడు. హ్మ్. సో, నీ పద్ధతి ఏంటి? ఇంకో స్టూడెంట్ ఉంటాడు. ఉదయాన్నే లేచేటువంటి అవకాశం ఉంటుంది. ఇంట్లోనూ ఉంటుంది, తనకి ఉంటుంది. హ్మ్. సో, ఎవరి పద్ధతి వారిదండి. సో, మీ పద్ధతిని చూసి నేను ఫాలో అయ్యాను అంటే ఇబ్బంది పడతాం. అవును. సో, రెండోది ఏంది అంటే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో నైట్ ఔట్ చేయకూడదు. హ్మ్. రాత్రి పూట 8 గంటలు అంటే 7-8 గంటలు కంపల్సరీ సౌండ్ స్లీప్ విద్యార్థి హ్మ్. పడుకోవాల్సిందే. అలా పడుకోకపోతే ఎన్ని చదివినా అది మరుసటి రోజుకి వానిష్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఫనీ గారు మార్నింగ్ చదివిందే బాగా గుర్తుంటుందని చెప్పి 3కి లేపి చదివించటం, 4కి లేపి చదివించటం. దాని గురించి మీరేమంటారు? అదేనమ్మా, యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్ అది కరెక్టే. హ్మ్. కానీ ఆ అవకాశము, ఆ అలవాటు ఆ యొక్క కుటుంబానికి, ఆ యొక్క విద్యార్థులకి చాలా రోజుల నుంచి ఉండాలి. హ్మ్. అంతేగాని ఎగ్జామ్ టైమ్ వస్తుంది కదనే అని చెప్పి అదే ఆ నెలలోనే వాళ్ళని 3కి లేపి కూర్చోబెట్టడం అనేటువంటిది చేయకూడదు. హ్మ్. మీరు వాడు చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో హౌస్ హోల్డ్‌లో మీ మీ అంతా మీ కుటుంబంలో 4కి లేవడం అలవాటు అనేటువంటిది దెన్ గుడ్. హ్మ్. కానీ చాలామంది చేసే తప్పేంటి అనంటే, ఆ ఎగ్జామ్ టైంలోనే పొద్దున్నే 4కి లేపేసి కూర్చోబెడతారు. ఆ! ఇప్పటిదాకా లేనటువంటి అలవాటు, 15 సంవత్సరాల పాటు లేని అలవాటు హ్మ్. ఎగ్జామ్ టైంలో తీసుకొనొస్తే ఆ శరీరం సహకరించదు. అవును. అటు వాడు చదవడు, ఇటు నిద్రలో ఊగుతా ఉంటాడు. అవ్వదు. సో, నువ్వు నీకు నీకు నీ లైఫ్ అంతా ఏదైతే ప్యాటర్న్ వస్తుందో అదే ప్యాటర్న్‌ని కంటిన్యూ చేయాలని అంట. హ్మ్. అంతేగాని ఎగ్జామ్ కోసం ఒక ప్యాటర్ను, తర్వాత ఎగ్జామ్ లేనప్పుడు ఒక ప్యాటర్న్ అనేటువంటిది కాదు. హ్మ్. ఒక్క గంట అటు ఇటుగా ఎక్కువ తక్కువలైతే పర్లేదు గానీ, అసలు పూర్తిగా నీ బయోలాజికల్ క్లాక్ మొత్తాన్ని గూడా నువ్వు మార్చేస్తే అది తీసుకోదు. ఈ హ్మ్. న్యూరాన్స్ అనేటువంటివి లోపల స్టోర్ అవ్వవు. హ్మ్. సో, అందుకనేంటి అనంటే ఒక బాడీ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఒక హ్మ్. కుటుంబానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. దాని ప్రకారం వెళ్ళాలి. హ్మ్. ఎగ్జామ్ కోసం ఏది కొత్తగా చేయకూడదు. హ్మ్. ప్రయోగాలు చేయకూడదు. అండ్ బోర్ కొట్టకుండా చదవటం ఎలాగా? సూపర్. ఇందాక మీతో మెన్షన్ చేసున్నాను. హ్మ్. మనం చదవటం అనేది ఒక ఆర్ట్ అండి. హ్మ్. ఈ ఎగ్జామ్ టైమ్‌లో చదవటం అనేది ఒక ఆర్ట్. సో, ఈ ఆర్ట్ ఏంటి అనంటే తక్కువ చదివి ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. బోర్ కొట్టకుండా చదవాలి. ఎప్పుడు కూడా నేను ఇన్ ద నేమ్ ఆఫ్ ఈ అభ్యాస్ అకాడమీ స్కూల్స్‌కి విజిట్‌కెళ్ళినప్పుడు హ్మ్. పిల్లలతో నీ బ్రెయిన్‌ని చీట్ చేయమని చెబుతా. హ్మ్. బ్రెయిన్‌ని చీట్ చేయటం. ఎలా చీట్ చేస్తావు? నాకు మధ్యాహ్నం మూడీగా ఉంటుంది. హ్మ్. స్లీపీగా ఉంటుంది. అప్పుడు ప్రాక్టీస్ బేస్డ్‌గా ఉన్నటువంటివి చెయ్యి. మ్యాప్ ఓకే. పాయింటింగ్ చెయ్యి. ఆహా! ఇంట్రెస్టింగ్‌గా ఉన్నటువంటివి చెయ్యి. హ్మ్. మ్యాప్ పాయింటింగ్ అనేది ఏమవుతుంది? అక్కడ మనం ప్రాక్టీస్ చేయాలి. అవును. ప్రాబ్లమ్స్ చెయ్యి. హ్మ్. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చెయ్యి. హ్మ్. కెమిస్ట్రీ డయాగ్రామ్స్ చెయ్యి. ఇవన్నీ ఎప్పుడు నువ్వు డల్‌గా ఉండేటువంటి, నాకు స్లీపీగా ఉండేటువంటి టైం. హ్మ్. నీకు బాగా యాక్టివ్‌గా ఉండేటువంటి టైం ఉంది. నాకు మార్నింగ్ యాక్టివ్ అండి అని అనుకుంటావు. హ్మ్. నీకు బాగా కష్టమైనటువంటి సబ్జెక్ట్ తీసుకో. హ్మ్. మీరు చూసినట్లయితే టైమ్ టేబుల్ కూడా అలాగే ఏస్తారండి. హ్మ్. ఒక డిఫికల్ట్ సబ్జెక్టు, దాని తర్వాత ఒక ఈజీ సబ్జెక్టు అలా వేస్తారు. అవును. సో, నువ్వు కూడా ఏంటి అంటే నీ మైండ్‌ని ఎలా చీట్ చేయాలి అనంటే, హ్మ్. బాగా ఇష్టమైనటువంటి సబ్జెక్టు ఒక కష్టమైనటువంటి ఆడ్ టైమింగ్స్‌లో చదువు. హ్మ్. ఏ టైంలో చదివినా నీకది బాగా ఇష్టం. హ్మ్.
సో అందుకని ఏంటి, ప్రైమ్ టైంని దానికి కేటాయించమాక. మన టీవీ భాషలో చెప్పాలంటే ప్రైమ్ టైంని దానికి కేటాయించమాక. ఇలా నువ్వు ఏం చేయాలి, ఉన్న టయాన్ని మేనేజ్ చేయాలి. సో నాకు పొద్దున్నే నేను చాలా యాక్టివ్గా ఉంటా, నాకు ఫిజిక్స్ రాదు, సో స్టార్ట్ అప్పుడు చదువు. నేను మధ్యాహ్నం స్లీపీగా ఉంటా, అంత యాక్టివ్గా నేను చేయలేను, మ్యాప్ పాయింటింగ్ చేయి. తర్వాత లేకపోతే రాసేటువంటి వర్క్ చేయి. తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే, ఎందుకు గుర్తుండదు అని అంటే, వీడు చూసేది చదివేది రాసేది వేరు. సో పక్కన బుల్లెట్ పాయింట్స్ కింద రాసుకోవటం అనేటువంటిది పిల్లోడు సెల్ఫ్ నోట్స్ అనేది అలవాటు చేసుకోవాలి. సో ఒక చిన్న పాయింట్ సో రాసేసి దాన్ని అలా మనం ఎప్పుడైతే ఆ పాయింట్స్ చూస్తారో అవి న్యూరాన్స్ కింద స్మృతి గుర్తుల కింద లోపల పడిపోయి ఆ గుర్తులు గుర్తొచ్చేసి వాటికి అది ఈజీగా సైకలాజికల్ గా కూడా ప్రూవెన్ కదా. అంతే. సో స్టూడెంట్కి బోర్ కొట్టకుండా ఉండాలంటే మిక్సింగ్ ఇవ్వాలి. రోజు ఒకే ఫుడ్ పెడితే తినరు. అందుకని ఏంటి, మనం వెరైటీ ఆఫ్ ఫుడ్స్ని కొద్దిగా దాల్, దాని తర్వాత కర్రీ, దాని తర్వాత అంటే ఫనీ గారు ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఎన్ని అవర్స్ కేటాయిస్తే సరిపోతుంది కంటిన్యూస్ గా? మ్యామ్ అదే ఇందాక కూడా నేను చెప్పాను, ఫిక్స్డ్ గా నాదొక సబ్జెక్ట్, నాదొక లైన్, మీదొక లైన్. మీకు సోషల్ స్టడీస్ అంటే చాలా ఇంట్రెస్ట్, సో యూ డోంట్ నీడ్ దట్ మచ్ ఆఫ్ టైం. సో దెన్ మీరు దాన్ని తగ్గించుకోండి. మీకు లాంగ్వేజెస్ అంటే కొంత ఇబ్బంది, దాన్ని ఇందులో ఉన్న టైంని అక్కడికి ఇవ్వండి. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఎవరు ఫిక్స్డ్గా ఏ దానికి ఎంత ఇవ్వాలి అనేటువంటిది ఎవరు కూడా ఫిక్స్ చేసి చెప్పడానికి లేదు. ఇండివిజువల్ డిఫరెన్స్. ఒక క్లాసులో ఉన్న 33 మంది పిల్లలకి 33 రకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి. సో దాన్ని వాళ్ళు బేస్ చేసుకొని వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవాలి. సో అట్లీస్ట్ ఈ 60 days మనకి ఎగ్జామినేషన్కి ముందుకి ఉన్నటువంటి 2 months 3 monthsలో పిల్లలు ఏంటి అని అంటే, ఒకే ప్యాటర్న్ అయినటువంటి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి. ఎగ్జామినేషన్ ముందు రోజు నేను రాత్రంతా చదువుతాను వద్దు. 3 నెలల ముందు నుంచి నువ్వు ఏదైతే డైలీ లైఫ్ ఉందో అదే లైఫ్ని కొనసాగించాలి. అయితే ఫనీ గారు, ఇప్పుడు మనం ఇప్పుడు దాకా కూడా ఈ 60 days గురించి మాట్లాడాం, కానీ ఆ ఎగ్జామ్స్ జరిగే 6 days గురించి ఇప్పుడు మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది పిల్లలు మనం చూస్తూనే ఉంటాం, బస్సులో వెళ్తూ లేకపోతే నాన్న బండి మీద వెనకాల కూర్చొని చదువుతూ వెళ్తూ ఉంటారు. సో ఎగ్జామ్ ఉన్నటువంటి వారం రోజులు, ఇప్పుడైతే 2 రోజులు తేడా వచ్చి నెల రోజుల పాటు పిల్లలు ఎగ్జామ్ రాయబోతున్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి సిలబస్ కంటే చాలా తక్కువ సిలబస్ ఉంది. ఇంతకు ముందు ఉన్నటువంటి పేపర్ల కంటే తక్కువ పేపర్లు ఉన్నాయి. ఇంతకు ముందున్నటువంటి టైం కంటే ఎక్కువ టైం ఉంది ఎగ్జామ్కి. ఇంతకు ముందున్న టైం కంటే ఒక ఎగ్జామ్కి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది. నెల రోజులు ఉన్నాయి ఈరోజు. అంటే 10th class ఎగ్జామ్, ఫస్ట్ ఎగ్జామ్ బిగిన్ అయ్యి చివరి ఎగ్జామ్ అవడానికి మధ్యలో ఉన్న టైం ఎంత అంటే 30 రోజులు ఉన్నాయి. సో ఇంత టైము 2 రకాలుగా తీసుకోవచ్చు, ప్లస్ గాను తీసుకోవచ్చు, మైనస్ గాను తీసుకోవచ్చు. ఎందుకు అని అంటే, ఒక టెంపోని ఇంతకాలం పాటు మెయింటైన్ చేయాలి అని అంటే చాలా డెడికేషన్ ఉండాలి. అంటే ఎగ్జామ్ టెంపోని ఆ డెడికేటెడ్గా కూర్చొని దాని మీద చేయటం. సో మంచి మాట అడిగారు. 6 రోజులు కాదు, ఇప్పుడు అది 30 రోజులు అయిపోయింది. సో ఈ 30 రోజులు డూస్ అండ్ డోంట్స్ ఏంటి అని అంటే, ముందు ఒకటే లైఫ్ స్టైల్. రెండోది మర్చిపోకూడదు, మనం ఎగ్జామ్లోనే ఉన్నాం, మధ్యలో నీకు క్రికెట్లు వచ్చినా లేకపోతే మూవీస్ వచ్చినా ఈ డీవియేట్ చేసేటువంటి అంశాల జోలికి వెళ్ళకూడదు. అలాగే హెల్త్ అనేటువంటి దాన్ని కంపల్సరీ స్టాండర్డ్గా మెయింటైన్ చేసుకోవాలి. నెల రోజుల పాటు నువ్వు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, నేను బండి మీద తిరిగేసి వస్తాను లేకపోతే ఇంకోటి అలాంటివి చేయకూడదు. లేదు బయటికి వెళ్ళేసి వస్తాను అంటే, నువ్వు ఎప్పుడైతే రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోతావు, నువ్వు ఇప్పటిదాకా చదువుకున్నవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో ఈ నెల రోజులు కూడా అదే లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి. పర్టికులర్గా ఎగ్జామ్ టైంలోకి వచ్చేసరికి ఆ బండి మీద వెళ్తూ చదవటం, ఎగ్జామ్ సెంటర్ దాకా చదవటం, ఈ పనులు చేయకూడదు. ఎందుకనంటే ఎడ్యుకేషన్ సైకాలజీలో ఒక థియరీ ఉంది, అంటే మనకి మెమరీ అండ్ వీటిలో ఉంది. ఏం జరుగుతుంది, నువ్వు ఏదైతే ఇప్పుడు చదివావో అది మాత్రమే గుర్తుండి ప్రీవియస్ అంతా కూడా వ్యానిష్ అయిపోతుంది. సో అదేం జరుగుతుంది, పాత జరిగినవన్నీ ఏమీ గుర్తురావు. ఎంత నువ్వు రీకలెక్ట్ చేసుకున్నా ఆ బండి మీద నుంచి చదివి వచ్చినటువంటి 2 క్వశ్చన్సే గుర్తుంటాయి. సో 2 క్వశ్చన్సే గుర్తుంటాయి. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ స్టూడెంట్స్ ఏంటి అని అంటే, నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు సో నెవర్ క్యారీ ఎనీ బుక్స్ విత్ యూ. హాయిగా ప్రశాంతంగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళు. వీలైనంత మటుకు 10 నిమిషాలు 20 నిమిషాల ముందెళ్ళు. ఎగ్జామ్ సెంటర్లో రిలాక్స్డ్గా కూర్చో. ఆ పరిసరాలన్నిటికీ కూడా నిన్ను నువ్వు అలవాటు చేసుకో. అలాగే నేను చాలా బాగా రాయబోతున్నాను, ఈరోజు నాకు చాలా మంచి రోజు అన్నటువంటి ఒక పాజిటివ్ సెషన్ నీకు ఇచ్చుకో. సో చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలన్నీ చూసుకొని హ్యాపీగా